మహిళా మెడలోని బంగారు గొలుసును కత్తితో బెదిరించి దొంగలించిన ఘటనలో ఇద్దరు నిందితులను జహీరాబాద్ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 4,70,000 రూపాయల విలువైన 2.5 తులాల బంగారు గొలుసుతో పాటు నేరానికి ఉపయోగించిన బైకును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సైదా నాయక్ తెలిపారు. ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో జహీరాబాద్ టౌన్ ఎస్హెచ్ఓ వినయ్ కుమార్ తో తన సిబ్బందితో కలిసి ఆల్గోల్ ఎక్స్ రోడ్ మైఫిల్ హోటల్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మన దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ ఎగ్జిట్ నుంచి ఎంట్రీ వరకు చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఒక సీసీ ఫుటేజ్ రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ని చూసి తర్వాత మనం కేసు చేయడం జరిగింది. ఈ కేసులో చాలా రిస్క్ చేసుకుని టూవర్డ్స్ మీద ఉన్న సీసీ కెమెరాస్ టూవర్డ్స్ సంగారెడ్డి కంట్రోల్ సైడ్ ఉన్న మన బార్డర్స్ ఉన్న కంట్రోల్ ఇంకొన్ని పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాస్ అన్నీ చూసి ఈ 1 వీక్లో ఆ నేరస్తుడితో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నేరస్తుడి పేరు అజయ్. 2.5 కేజీలు మిస్యూజ్ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా హార్డ్గా కష్టం చేసిన మెంబర్స్కి మన విజయ్కి రాజేంద్రకి అన్ని పట్టణాలందరికీ ఆ సిబ్బంది అందరికీ ఎస్పీగా తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. టౌన్లో సీసీ కెమెరాస్ అన్ని మ్యాక్సిమంగా పెట్టడం జరిగింది. ప్రజలందరూ టౌన్ ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి. వాళ్ళు కూడా ఇంటి దగ్గర కూడా సీసీ కెమెరా పెట్టుకుంటే మనం ఏ క్రైమ్ జరిగినా కూడా వాళ్ళని మనం విజిట్ చేయవచ్చు. సీసీ కెమెరా లేనందరూ అటెండర్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర సీసీ కెమెరా పెట్టుకోవాలని కోరుతున్నాము. టౌన్ ప్రజలు డివిజన్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే కొద్దిగా పెట్టి కాలినాడు దానికి మేము రెమెడీగా ఎక్కువ ఫోర్స్ని డిప్లాయ్ చేసుకొని నైట్ బీట్లని పెట్రోలింగ్ పార్టీస్ని ఎక్కువ డిప్లాయ్ చేసి మూమెంట్ చేయించినాము. మనం ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే సార్ చెప్పినట్టు సీసీటీవీస్ అనేది చాలా ఇంపార్టెంట్. 100 మంది పోలీసులు కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో 1000 మంది పోలీసులకు సమానంగా ఒక సీసీటీవీ పనిచేస్తుంది. చూడండి మీరు జైరాబాద్ మొత్తం కూడా ఇప్పుడు చైల్డ్ స్నాచింగ్ చేసినప్పుడు ఒక ఫుటేజ్తోని మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోయింది. దాని ద్వారా ఆ అక్యూజ్ని పట్టుకోవడానికి మాకు ఆ సీసీటీవీ చాలా యూస్ఫుల్ అయింది. ఇప్పుడు టౌన్లో చాలా వరకు సీసీటీవీస్ మెయిన్ రోడ్స్లలో కవర్ అయిపోయినాయి, కానీ ఇంటీరియర్ రోడ్స్లో ఇళ్ళ ముందు కానీ చాలామంది పెట్టుకోవట్లేదు. అయితే ఎవరైతే కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళ ప్రెసిడెంట్స్ యూనియన్ అంతా వాళ్ళంతా ఒక అసోసియేషన్ ఏర్పడి మూకుమ్మడిగా అవసరమైతే మా సహాయం తీసుకొని కెమెరాలు పెట్టుకుంటే మంచిది. మొన్న 2-3 నెలల కింద నుంచి మేము చాలా మందికి అవేర్ చేసి హౌసింగ్ బోర్డులో కానీ మళ్ళీ కింది గల్లీలో కానీ నెక్స్ట్ డ్రైవర్స్ కానీ